భాగంగా మాకు ఒకసారి ఇంకా చెప్పలేదు. నిరంజన్ రెడ్డి సార్ కూడా అన్నాడు, కానీ నేచురల్ పైన వెళ్లి వాహనం చూపిస్తాను, నేను నేచురల్ పైన వెళ్ళినాడు. అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కేంద్రం అవార్డు ఇచ్చింది. అట్లాంటి మీరు కూడా రైతులు ప్రతి ఒక్కరు కానీ ఈ పాడి పరిశ్రమలు కానీ పాడి పరిశ్రమల గురించి కూడా ఇదే తడకంపల్లి అని చెప్పినారు సార్ చెప్పండి. మన రమేష్ సార్ కూడా తడకంపల్లి నుంచి ఆల్రెడీ నాకు అప్పుడు తెలిసే అవగాహన ఉంది. ఆ తడకంపల్లిలో కూడా మీరు ఎప్పుడైతే ఆడ 2000 పోదని చెప్పినాను కదా, అదే 2000 కడప జిల్లాలో ఒక ఉన్నారు రైతులు, ఆదర్శ పాల రైతులు ఉన్నారు. అక్కడ కూడా నాణ్యత పాలైతేనేమి, నెయ్యి అయితేనేమి, వెన్న అయితేనేమి, పెరుగు అయితేనేమి నాణ్యత ఉంటే ప్రతి ఒక్కరు ముందుకు వాడాలని వెళ్తారని చెప్తున్నాను. ఆ నాణ్యత అనేది ఆయన పాలు తీసుకొని పాలు పెరుగు చేసి, పెరుగు మజ్జిగ చేసి నెయ్యి చేసి హీట్ చేసి వాళ్ళే క్వాలిటీగా ప్యాకింగ్ చేసి 3000 అమ్ముతున్నారు లీటర్ ఆన్లైన్లో. అది విశాల్ మార్ట్ కానీ డీమార్ట్ కానీ ఎక్కడైనా కానీ. అట్లాంటి మనం ఈ 32 మంది ఆ పాలు మీరందరూ ప్రతి ఒక్కరు పాలు తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు హీట్ చేసి బాగా నెయ్యి చేసి క్వాలిటీతో పెట్టి ఆన్లైన్ చేసి మీరందరూ ఒక ఆదర్శంగా పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ఇంకా మీకు ఇంకా కావాల్సింది షెడ్ అయితేనేమి, మన ఆవు షెడ్ అయితేనేమి, ఆవు గడ్డి అయితేనేమి, అదే దూడలు అయితేనేమి, మీరు ఏ జాతి అయితే తీసుకుంటారో ఆ జాతిని 4 సార్లు చెక్ చేసుకొని ఈ జాతి మనకు బాగుంటుందా లేదని మీరు ఒకసారి అవగాహన చేసుకొని తీసుకోండి. మీరు అందులోన ఈ గడ్డి కూడా మీరు ఏం చేస్తారో, ఏం మాకు షెడ్ కట్టుకున్నాం, అది చేసినాం, మాకు నెల్లు అన్నా అంటారు. కానీ మీరు బోర్ ఫస్ట్ ఉండాల్సింది ఆవులకైనా కానీ, గేదెలకైనా కానీ, కోళ్ళకైనా కానీ, కుక్కలకైనా కానీ, గొర్రెలకైనా కానీ ఫస్ట్ నీళ్ళు ఉండాలి. ఆ నీళ్ళు అనేది ఒక బోరు ఇంటి దగ్గరైనా కానీ మీ చేలో పొలంలో దగ్గర బోర్ వేసుకోవాలి. ఫస్ట్ బోర్ ఉంటేనే శుభ్రత, నీళ్ళు ఉంటేనే శుభ్రత అనేది తెలిసేది. అది మీరు ఏ గేదైనా పెండ కొట్టినా మీరు నీళ్ళు కొట్టుకుంటే ఒక 2 చెంబులు వేసి పోతారు కూడా, కానీ తోకలో ఉంటుంది, ఎటుకలో ఉంటుంది, దానికి మట్టి అనేది ఉంటుంది. దానికి ఒక్కసారి ఆ ట్యాంక్ పెట్టించుకుంటే ట్యాంకులో ఒకసారి నీళ్ళు కొట్టినా క్లీన్ అయిపోతుంది. దానికి అన్ని ఒళ్ళు నొప్పులు పోతాయి, మనకి యాక్టివ్గా ఉంటుంది, దానికి మంచి పాలు నాణ్యత ఇస్తుంది. మనం కూడా మందు కొట్టిన మాత్రం ఏదైనా కానీ సత్తలు, జొన్నలు, కొర్రలు, రాటలు ఏమైనా ఉంటాయి ఇంట్లో బియ్యం ఉంటాయి, మిక్స్ చేసి దీన్ని పిండికి వేసుకొచ్చుకొని కాబట్టి డానాగా వేస్తే చాలా ఇంకా మంచిది. మన ఇంట్లో ఉండిన వేస్ట్గా పడేసిందో కొంతమంది బియ్యం ఏం పని చేస్తారులే, వాళ్ళకి 2 రూపాయలకి ఇస్తాం, 3 రూపాయలు ఇస్తాం, అట్లా ఇవ్వద్దు ఎప్పుడైనా కానీ. ఇంకా మీకు సత్తులు కానీ, జొన్నలు కానీ, కొర్రలు కానీ మాకు ఇంకా ఎక్కువ ఉడికిస్తామని ఇవ్వద్దు. అట్లాంటివి మీరు ఆవులు కానీ ఏదైనా గేదెలు కానీ కట్టుకుంటే అట్లాంటివి దాన ఎత్తుకొచ్చుకొని ఫిల్టర్ చేసుకున్నట్లే పెట్టుకోండి. మీరు ఆ పాలు ఇచ్చేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఆ డాన పెడితే దానికి ఒక పాలు అనేది చాలా నిశ్చలంగా ఇస్తున్నది మీకు. ఈ డాన పెడితే అది గడ్డిచ్చిన దానికంటే ఈ డాన ఇస్తే ఇంకా మంచిది మీకు. అది పాలు ఇంకా 1 లీటర్ ఇచ్చాక 2 లీటర్లు ఇస్తారు. అంతా మనిషికి దానికి అంత లక్షణంగా ఇస్తారు పాలు. అట్లా మీరు చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకా చెప్పాలంటే దాంట్లో అనేది మీరు ఇంకా వచ్చే మీద వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నేను సార్ రమేష్ గారికి నేను కొద్దిగా ఇంకా నెక్స్ట్ చెప్తాను సార్. ఇప్పుడు నమస్తే సార్.